తాజా 30 నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనూహ్యంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆందోళనకు మద్దతు ప్రకటించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. తనతో పాటు పలువురు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ విషయంలో తనతో కలిసి వచ్చేలాగా చంద్రబాబు ఢిల్లీ అంశాన్ని తన వ్యూహాన్ని అనుగుణంగా మార్చుకోవడంలో విజయం సాధించారు. అయితే ఢిల్లీ వచ్చిన చంద్రబాబుతో చర్చించేందుకు కొంతమంది కేంద్ర మంత్రులు ప్రయత్నించారనే విషయం చాలా మందికి తెలియదు. గతంలో చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నటువంటి కొంత మంత్రులు మీతో కాసేపు మాట్లాడాలంటూ ఆయనకి వర్తమానం కూడా పంపించారట. మీరు ఓకా అంటే మిమ్మల్ని కలిసేందుకు మేమే స్వయంగా ఏపీ భవన్కి వస్తామని కొందరు కేంద్ర మంత్రులు చంద్రబాబుతో అన్నట్టుగా తెలుస్తోంది. మిమ్మల్ని కలిసిన తర్వాత ఏ అంశాలపై చర్చించాలనే విషయాన్ని చెప్తామంటూ కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించారట. అయితే వారంతా మోడీ అమిత్ షా దూతలుగా తన దగ్గరికి వస్తున్నారని గ్రహించినటువంటి టీడీపీ అధినేత వాళ్ళెవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఏపీ భవన్ వర్గాలు అనుకుంటున్నాయి. చంద్రబాబు ఢిల్లీలో ఉన్నంతసేపు ఆయన ఏపీ భవన్లో ఉన్నారా లేదా అని సమాచారం తెలుసుకునేందుకు పలువురు కేంద్ర మంత్రుల కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని ఆ విషయాన్ని ఏపీ భవన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే తను ఎవరితోనూ మాట్లాడబోనని కాబట్టి తన రూమ్కి ఎవరి ఫోన్ కనెక్ట్ చేయొద్దని చంద్రబాబు ఏపీ భవన్ కమిషనర్ ముందుగానే చెప్పేశారట. దీంతో కేంద్ర మంత్రుల యొక్క కార్యాలయం వచ్చిన ఫోన్ సైతం అధికారులు కట్ చేశారని చంద్రబాబుతో పాటు ఢిల్లీ వెళ్ళిన కొందరు నాయకులు చెప్తున్నారు. మొత్తానికి తమ మాట వినేందుకు సిద్ధపడినటువంటి చంద్రబాబుని దారి తెచ్చుకునేందుకు కేంద్ర మంత్రులు ప్రయోగించిన మోడీ అమిత్ షా యొక్క వ్యూహాలన్నీ కూడా ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయాయని అనుకోవాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.